నేను కూడా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీని ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు టికెట్స్ బుక్ చేసుకుని మొదటి రోజే మూవీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ అనేసరికి ఆయన స్క్రీన్ మీద కనపడంగానే ఆ హుషారు, ఆ జోరు, ఆ కేకలు, ఏలలు, పేపర్లు విసరడం ఇదంతా చాలా సాధారణమైన విషయంగానే అనిపించింది. వీరమల్లుని చూస్తుంటే మనలో మనకి ఒక చిన్న వీరుడు అయితే గుర్తొస్తాడు సినిమా చూసినంతసేపు. సినిమా మనకి చెప్పింది ఏంటంటే మనం నమ్మిన విషయాల కోసం నిలబడాలి. అదే ఆ విషయం బలంగా చెప్తుంది సినిమా. బాధను బలంగా మార్చుకోవాలి. ఒక మనిషి మారితే సమాజాన్ని మార్చగలడు అనే విషయాన్ని, అదే నిజమైన మనోబలం అనే విషయాన్ని ఈ సినిమా అయితే మనకి స్పష్టం చేసింది. ఖచ్చితంగా పిల్లలతో కలిసి కుటుంబ సపరివార సమేతంగా అంటారు కదా, ఆ విధంగా చూడవలసిన మూవీ హరిహర వీరమల్లు. ఇది నా ఉద్దేశం. అయితే యాజ్ ఏ సైకాలజిస్ట్గా ఈ మూవీని నేను చూసినప్పుడు సైకలాజికల్ పర్స్పెక్టివ్లో ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు కనపడంగానే నాకు ఒక యాక్షన్ హీరోగా కాకుండా మనసుల మీద ప్రభావం చూపించే ఒక మానవతావాదిగా అయితే కనిపించారు ఆయన అన్ని సినిమాలతో మనం కంపేర్ చేస్తే. సైకాలజిస్ట్గా చూస్తే వీరమల్లు పాత్రలో ఒక తిరుగుబాటు చేసే మనిషి యొక్క మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అన్యాయాన్ని చూసి చెలించిపోయే మనసు, ప్రజల కోసం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండే ధైర్యం, ఇవన్నీ ఒక మానసిక శక్తికి సూచన. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాలో కనపడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డైలాగులు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో పవన్ గారి డైలాగులు మాటల కోసం కాదు, భావాలను బయట పెట్టేందుకు ఉపయోగపడ్డాయి. డైలాగులు ఒక రకంగా చెప్పాలంటే తక్కువగానే ఉన్నట్టు అనిపించింది డైలాగ్స్. కానీ ఆ తక్కువ డైలాగ్సే మనకి కమ్యూనికేట్ చేసే ఆ లోతైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా అనిపించింది నాకు. ఆ సినిమాలో వీరమల్లు పోరాటం వెనుక ఒక లోతైన బాధ ఉంటుంది. ఆ బాధ ఆయనలో ధైర్యంగా మారి అది ఒక ఉప్పెనగా మనకి ఆ సినిమాలో కనిపించడం అయితే జరిగింది. సైకలాజికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ వీరమల్లు పాత్రలో ఒక రెబల్ సైకాలజీ అయితే ఉంది. అన్యాయాన్ని తట్టుకోలేని మనస్తత్వం, ధైర్యం కోసం బాధను బలంగా మార్చుకునే మనిషి, ఒంటరిగా అయినా సరే సమాజం కోసం పోరాడే ఒక యోధుడి కథ ఈ హరిహర వీరమల్లు. ఇలాంటి పాత్రలు ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఖచ్చితంగా మనలోనే ఒక వీరుడు మేల్కొంటాడు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా పిల్లలకు కూడా చూపించాలి. ఈ సినిమాలో అయితే నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ పెద్దగా వినిపించవు, కానీ గుండెలను తాకుతాయి. ఆ డైలాగులు మనలో న్యాయం కోసం పోరాటం చేసే ఒక ధైర్యాన్ని అయితే నింపుతాయి. ఈ సినిమా అయితే నాకు ఒక సైకలాజికల్ జర్నీగానే అనిపించింది. బాధను శక్తిగా మార్చుకునే ఒక మానసిక స్థైర్యాన్ని నింపే ఒక అద్భుతమైన కథ. ఓవరాల్గా హరిహర వీరమల్లు మనకి నేర్పింది ఏంటి అంటే ధైర్యం అంటే యుద్ధం చేయడమే కాదు, మనలోని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, బాధలోనే బలం ఉంది అని తెలియచేయడం, నమ్మకంతోనే మార్పు వస్తుందని బలంగా నమ్మడం. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా నేను రిఫర్ చేస్తాను, చూడవలసిన మూవీ.